ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి దేవుని వాక్యం వింటని సిద్ధంగా ఉన్నారా? ప్రభు మరొకసారి మరొక దినమున ఈరోజు తన సన్నిధిలో గడుపుతాను మనకు అవకాశం ఇచ్చాడు. మరి ప్రభుకి వందనాలు చెల్లించారా? ఈరోజు ఎంతమంది దేవుని వాక్యం చదువుకున్నారు? ఎంతమంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు? అరే నేను ఆదివారం కదా, మన భక్తి మన విశ్వాసము ఏమంటే దేవుని యందు భయభక్తులు అన్నీ ఆదివారం సాయంకాలం ప్యాకప్ చేస్తారా? మరలా వచ్చే శుక్రవారం కానీ ఆదివారం కానీ మరలా బైబిల్ తెరుస్తారా? చూడండి, ఈరోజు దేవుని వాక్యం చదివేవారుగా లేరు. విచారమైన సంగతి ఏంటంటే సంఘ నాయకులు, పాస్టర్లు, విశ్వాసులు దేవుని వాక్యం చదివేవారుగా లేరండి. లోకముని లోక పద్ధతులను ఆచరించేవారుగా ఉన్నారు. దేవుడు మనల్ని లోకము నుంచి వేరు చేశాడు. కానీ ఏమండి, గోధుమలతో పాటు గురుములు కూడా అపవాది నాటినట్టు ఈరోజు సంఘములో గురుములు లాంటి వారు, అంటే వీరు దేవుని వాక్యము తెలియదు, బైబిల్ చదవరు, బైబిల్ ఏం చెప్తుందో దానిని ధ్యానించరు. మరి ఎవరు ప్రేయర్ కార్యక్రమం ద్వారంగా ఇంచుమించు దేవుడు ఎంతోమందిని దర్శిస్తాం, ఎంతోమందితో దేవుని వాక్యము ప్రకటిస్తానికి దేవుడు సహాయం చేశాడు. ఈరోజు ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా దేవుని వాక్యము ప్రకటిస్తామనేది మనం చూస్తున్నామండి. ఒకవైపు దేవుని వాక్యం ప్రకటిస్తుంటే ఇంకొక వైపు దేవుని నామాన్ని దూషించువారు అనేక మందిని మనం చూస్తున్నాం. ఒకసారి ఒక బొమ్మని సోషల్ మీడియాలో చూశానండి. ఆ బొమ్మలో ప్రభు చేతిలో సిగరెట్ పెట్టి ఒక చేతిలో వైన్ బాటిల్ పెట్టి అలాంటి బొమ్మని పెట్టినప్పుడు అది ప్రభువుని అవమానించినట్లు ఆ బొమ్మ చూసినప్పుడు ఆ మీడియా సోషల్ మీడియా వారుగా రిపోర్ట్ చేస్తే వారు ఏమన్నారో తెలుసా? ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఏమండి, ఎవరికి ఏమి ఎలాగిష్టమో అలా చెప్పుకోవచ్చు. ఈరోజు దేవుని భయం లేకుండా యేసు ప్రభువుని కానీ దేవుని వాక్యాన్ని కానీ అవమాన రీతిగా ఇలాంటి సోషల్ మీడియాలో విమర్శిస్తాం అనేది మనం చూస్తాం. ప్రభు ఆ రోజు చెప్పాడు కదా, 2 పేతురు 3వ అధ్యాయం, అంచె దినముల అపహాసకులు వస్తారు, అపహాసిస్తూ వారి స్వంత దురాశని వారు వెంబడిస్తారని. ఈరోజు ప్రభు అంటే ద్వేషించువారు, యేసు ప్రభు అంటే ఎగతాళి చేయువారు, యేసు ప్రభు అంటే అవమాన రీతిగా మాట్లాడేవారు ఎంతోమందిని మనం చూస్తున్నాం. చూడండి, మీకు ఇష్టమైన ఇష్టం కాకపోయినా తండ్రి యొద్దకు వెళ్ళాలంటే యేసు ప్రభు ఒక్కడే మార్గం. ఏమండి, చాలామందికి సత్యం ఇష్టం ఉండదు కదండి, చీకట్లో ఉన్న వారికి వెలుగు ఇష్టం ఉండదు కదా. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని మరొకసారి మనం ధ్యానిద్దాం. మరి నేను ఎప్పుడు మరలా చెప్తాను మీకు, మీ బైబిల్ మీరు తెచ్చుకోండి, మీ ఫోన్ దూరంగా పెట్టుకోండి. అనేక రిఫరెన్స్లు ఇస్తున్నప్పుడు మీరు కూడా కనీసం బైబిల్ తెప్పండి. మరి ఈరోజు వాక్యాంశము, మనం ఎలాగా పరిశుద్ధపరచబడతాం. ఏమండి, హౌ డు వి బీ శాంటిఫై. మరి నేను చెప్పే వాక్యములు ఈ ప్రభువుని ఎరగిన వారికి కానీ దేవునిలో ఉన్న గొప్పతనం తెలియని వాళ్ళకి ఇంకా ఈ ప్రసంగాలు అర్థం కాకపోవచ్చేమో కానీ, మరి ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమాలు మీరు గమనించినట్లయితే ఇంచుమించు 2.5 సంవత్సరాల వరకు ఈ కార్యక్రమాలు ఇస్తానికి ప్రభు కృప చూపించారు. దాంట్లో అనేక అంశాలు, ముఖ్యంగా ప్రభువుని ఎరగిన వారికి, ప్రభువుని ఎరిగిన వారికి, ఆత్మీయంగా ఎదగాలనుకున్న వారికి అనేక అంశాలు ఇప్పటికే ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమంలో మేము దేవుని కృప ద్వారంగా కవర్ చేస్తానికి సాయం చేశాడు. మరి ఈరోజు ఎలాగ మనము పరిశుద్ధపరచబడాలి. ఏమండి, ఈరోజు ప్రసంగము ఎలాగ మనము కోటీశ్వర్లు అవ్వాలంటే చాలా ఎక్కువ మంది చూస్తారు. ఎలాగ మనము ఏమండి ఒక అధికారము పొందుకోవాలంటే చాలామంది చూస్తుంటారు. ఎలాగ దేవుని దగ్గర ఆశీర్వాదాలు దోచుకోవాలని ప్రసంగం టైటిల్ పెడితే చాలామంది చూస్తారు. కానీ ఎలాగ మనం పరిశుద్ధపరచబడాలి అన్నప్పుడు చాలా వరకు చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు. కానీ చాలా ముఖ్యమైనది కదా. మరి దీని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో అని మనం ఈరోజు ధ్యానిద్దాం. మరి మీరు రండి, మీ బైబిల్ తీసుకొని రండి, దేవుని వాక్యం వినండి. మరి ఈ ఛానల్ మీరు లైక్ చేయండి, ఈ లింక్ని మీరు షేర్ చేయండి. బహుశా ఈ మాట ఎందుకు చెప్తానంటే ఏదో నా ఛానల్ ప్రొపగండా చేసుకోవాలని కాదు, కానీ ఎవరైనా ఈరోజు ప్రసంగం విని ప్రభు మాటలు విని వారు హృదయాన్ని ప్రభువు సమర్పించుకుంటారో లేకపోతే ఆత్మీయంగా ఎదుగుతారని ఒక ఆశతో ఆ మాట చెప్పాను. కాబట్టి మీరు గమనించి ఈ కార్యక్రమాలు ఇప్పటికే మీరు వింటున్నారైతే దాని నిమిత్తం దేవునికి వందనాలు.
మీరు ఆత్మీయంగా ఎదగాలి, క్రీస్తులో పరిపూర్ణులు అవ్వాలని అనుదినము దేవుని వాక్యాన్ని మీ మధ్య తీసుకొస్తానని ప్రభు కృప చూపిస్తున్నాడు. మరి ఈరోజు వాక్యంలో వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొక సాయంకాలం, మరొక దినములనైనా నీ పాద సన్నిధిలో కూర్చొని నీ వాక్యంని ధ్యానించి కృపను మాకు అనుగ్రహించున్నావు. అయ్యా, నేను అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, నేను దుర్మార్గుణ్ణి ప్రభా. నీ వాక్యంను ప్రకటిస్తాను, నాకు ఏ యోగ్యత లేదు నాయన. అయ్యా, నీ అమూల్యమైన రక్తముతో నన్ను శుద్ధి చేయి. నీ విలువైన అమూల్యమైన మాటలు నైనా నీ బిడ్డలు ప్రకటించే దేవా నాయన కృపను నాకు అనుగ్రహించు. కేవలం నీ పిలుపు వల్ల నేను అందుకుని లోబడటానికి నాకు సహాయం చేస్తున్నావు ప్రభా. ఏ ఉద్దేశముతో అయితే ఈ సాయంకాలం నాయన మేము నీ తలంపులు ఏంటో, నీ ఉద్దేశములు ఏంటో అవి మాత్రమే నెరవేర్చబడటానికి సహాయం చేయమని, సమస్తం నీ ఆధీనంలో ఉంచుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు చాలామందికి మెడ్రస్ ఐ అంటారు, అంటే కళ్ళు ఎర్రగా ఉంటాయి. అది వారికి ఎదుటి వ్యక్తి చూసిన వెంటనే ఆ బ్యాక్టీరియా కానీ, ఆ వైరస్ కానీ అంటుకుంటాం అనేది మనం చూస్తున్నాం. సో మనం మొన్నటి వరకు కరోనా వైరస్ గురించి దాని అనుభవించాం. చాలామంది మనం బాధలు పడ్డాం. కానీ ఆ శరీరమైన బలహీనతలు, శరీరములైన ఉన్న వేదనలు, లేదా శుద్ధి గురించి నేను మాట్లాడతలేదు. ఈరోజు నేను మాట్లాడబోయే అంశము మన హృదయాన్ని గురించి మాట్లాడబోతున్నాం. దేవుడు ఏం చెప్తున్నాడు, దేని నుంచి మనల్ని పడాలని ఆశిస్తున్నాడు అనేది మనము ఈరోజు చూద్దాం. ముఖ్యంగా పరిశుద్ధపరుస్తాము, ఏమని టు బీ శాంటిఫైడ్. మనం గమనించాలి, ఏ మానవుడు తన్ను తాను పరిశుద్ధపరచుకోలేడండి. ఏ మానవుడికి తన్ను తాను పరిశుద్ధపరిచే శక్తి లేదు. చాలాసార్లు చాలామంది విశ్వాసులు మాలాంటి బోధకుల దగ్గరకు వచ్చి, అయ్యా మీరు మమ్మల్ని పరిశుద్ధపరచండి, లేకపోతే ప్రతిష్ఠించండి, లేకపోతే మమ్మల్ని ఏమండి మీరు దేవునికి అంకితం చేయండి అంటుంటారు. చూడండి, దేవుడు ఒక్కడే పరిశుద్ధపరచగలడు. ఎందుకంటే బైబిల్లో సెలవిస్తుంది, ఆయన తప్ప వేరే ఎవరు పరిశుద్ధులు కాదు, అందరూ పాపులే. దేవుడు మనల్ని పరిశుద్ధపరచగలిగిన వాడు. ఇంకొకటి, ఎందుకు పరిశుద్ధపరచాలి? ఎందుకు మన ఉన్న స్థితిలో మనము దేవుని దగ్గరికి వెళ్ళలేము? చూడండి, దేవునికి ఉన్న అనేకమైన విలువైన గుణాల్లో ఒక శ్రేష్టమైన గుణం ఏంటంటే పరిశుద్ధత. మచ్చకైన పాపము లేని స్థితి. మిక్కిలి పవిత్రుడు దేవుడు. ఏమండి, జన్మ పాపము, కర్మ పాపము లేనివాడు. మానవుడు స్వభావము, మానవుడు పడిపోయిన మనసు లేనివాడు. ఏమండి, ఆయన సన్నిధిలో ఈవెన్ ఆవగించేంత పాపము కూడా ఉండదు. దేవుడు మిక్కిలి పవిత్రుడు. అది దేవుని గుణం అండి. మన ప్రభువైన దేవుడు యేసు ప్రభు గుణం అది. ఆయనలో పాప బీజము లేనివాడు. చాలాసార్లు మనము దేవుణ్ణి ఆరాధిస్తుంటాం, పాటలు పాడతాం, ఏమండి ప్రసంగాలు వింటాం, ప్రార్థనలు చేస్తుంటాం. కానీ మనం అసలైన సంగతి మర్చిపోతాం. దేవుడు పరిశుద్ధుడు. ఆయన సన్నిధిలో మనం నిలవాలన్నా, ఆయన సన్నిధిలో మన ప్రార్థన కానీ, మన స్తుతి ఆరాధన కానీ ఆయన అంగీకరించాలంటే మొదటగా మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి. ఎలాగ ఉంటుంది పరిశుద్ధపరచబడతాం? ఎలాగ మనము దేవుని దృష్టిలో మనం పవిత్రములుగా ఉండగలం? చూడండి, చాలాసార్లు మానవుడి దృష్టిలో మనం పవిత్రములుగా ఉంటామండి. మనుషులు చాలామంది మనం మెచ్చుకుంటారు, ఈయన చాలా మంచివాడండి, ఈయన చాలా సహాయం చేస్తారు, ఈయన చాలామందికి ఏమండి మంచి కార్యాలు చేస్తారు, కష్టంలో ఉన్నవారు ఆదుకుంటారు, లేకపోతే ఏమండి వారు చక్కగా చాలా పద్ధతిగా మాట్లాడతారు, పద్ధతిగా ప్రవర్తిస్తారు అని మనుషులు మనల్ని పొగుడుతుంటారు. కానీ మనుషులు మన పైరూపం చూచేవారు కదా. దేవుడు ఒక్కడే మన హృదయములో ఉన్న ఆలోచనలు ఎరిగినవాడు, హృదయములో ఉన్న ప్రతి ఆశలు ఎరిగినవాడు, కోరికలు ఎరిగినవాడు. ప్రభు సన్నిధిలో ఏమండి మనము పరిశుద్ధులుగా ఉండాలనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్. ఇది దేవుడు మనకి ఒక ఆప్షన్ కావాలి, ఇది ఆజ్ఞగా ఇచ్చాడు. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి. మన పాత నిబంధనలో మనం చూస్తున్న పరిశుద్ధత ఏమండి, హోలీనెస్, శాంటిఫికేషన్, ఇవన్నీ ఒకే పదం అండి. ఏమండి, ఇవన్నీ కూడా దేవుడు మానవుడైన మనల్ని
పరిశుద్ధముగా ఉండాలని పరిశుద్ధముగానే చేశాడంటే. ఆదాము అవ్వని దేవుడు పాపము లేని వారిగానే చేశాడు. కానీ అవ్వ ఆదాము ఎప్పుడైతే సర్పము మాట విన్నారో, తినకూడని ఫలము తిన్నారో, దేవుని మాటకు అవిధేయులయ్యారో, వారు దేవుని దృష్టిలో ఏమండి పాపులుగా మారారు. ప్రభులో ఉన్న ఆ పవిత్రత, ప్రభులో ఉన్న ఆ పరిశుద్ధి, చాలాసార్లు మన పరిశుద్ధం అని అంటే మనం వెంటనే గుర్తొచ్చేదండి తెల్లగా తెలుపు బట్టలు వేసుకోవాలి, అంతా తెలుపు ఉండాలని. చూడండి, తెలుపు వేసుకున్న మాత్రాన నువ్వు పరిశుద్ధుడివి, ఒక నల్ల బట్టలు వేసుకున్న మాత్రాన నువ్వు సాతాన్వి అంటాము, వెరితనం. నీకెట తెలుసు సాతాన్ నల్లగా ఉన్నాడని? మీకెట తెలుసు దేవుడు తెల్లగా ఉన్నాడని? రంగులతో భక్తిని పోల్చకూడదండి, వేషభాషణతో భక్తిని పోల్చకూడదు. ఒక మనిషి తన ప్రవర్తన, తన ఆలోచన విధము, తన ఫలములు అన్నిట్లకంటే ఏమండి, చాలాసార్లు దేవుడు తన సేవకులకి ప్రవచన వరం, స్వస్థత వరం, ఏమండి అనేక వరాలు ఇస్తారు. వరాలున్న మాత్రమున ఆ సేవకులు వారు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారని మనం ఎలా తెలుసుకోగలుగుతాం? వారి ఫలముల ద్వారా. ఒక వ్యక్తి తనలో ఉన్న ప్రేమ ఉందా, దేవుని ప్రేమ ఉందా, తనలో సహనము, ఓర్పు ఉందా, తనలో ఆశా నిగ్రహం ఉందా, తనలో దయాళిత్వం ఉందా, తనలో మంచితనం ఉందా, క్రమశిక్షణ ఉందా? ఏమండి, ప్రభు ఆ రోజు శిష్యులు ఎదుట, తన తోడున్నవారు, తనకు తెలిసిన వారు, తన ఉన్న ఊరు వారు ఎదుట ఒక సవాల్ వేశాడండి. మీలో ఎవరైనా సరే నాలో పాపము చూపించగలడా? ప్రభులో ఈవెన్ ప్రభు మానవుడి దారిగా ఉన్నప్పటికీ కూడా మన వల్లే ఒక యవనస్తుడుగా, మన వల్లే ఒక లోక ఆశలకి కానీ శోధించబడినప్పుడు ఆయన ఆ శోధనలు పడకుండా ఆయన జీవితము కల్మషము లేకుండా కాపాడుకున్నాడు. అది ఎంతో ఒక గొప్ప విషయం. శరీరముకున్న ఆశలని ప్రభు జయించాడు. చాలామంది అంటారు, ఎందుకండి యేసుప్రభు ఒక్కడే దేవుడు, యేసుప్రభులో అంత ప్రత్యేకత ఏముందండి? ఆయనలో పాప బీజము లేనివాడు, ఆయనలో అపవిత్రత లేనివాడు, ఆయనలో కామము, లోభము, ఏమండి ఆయనలో ఎవరు ఏ తప్పు చూపించలేకపోయారు. హేరోదు ఏం చెప్పాడు, పిలాతు ఏం చెప్పాడు, ఏమంటే ఆ దొంగ ఏం చెప్పాడు, సిలువ ఈయనలో ఏ పాపము కనుగోలేదు. అన్యాయముగా ఆయన సిలువ వేశారు. కారణం ఏంటంటే మనలో ఉన్న ఏమంటే పాపముని నిర్మూలన చేస్తానికి మిక్కిలి పరిశుద్ధుడైన ప్రభువు శుద్ధి చేయబడ్డాడు. ఇక్కడ మనం చూసినట్లయితే చాలాసార్లు మనము బైబిల్లో మనం చూస్తుంటాం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అక్కడ రాయబడి ఉంది ఏమనంటే, దయచేసి మీ బైబిల్ ఒకసారి చూడండి. ఘనమైనవి 15:4. వారు ప్రభువా, దేవ సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగయుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 15:4లో మనం చూడగలుగుతున్నాం, యు ఆర్ అలోన్ ఆర్ హోలీ, నువ్వు ఒక్కడివే పరిశుద్ధుడివి. చూడండి, దేవుడు అంటే ఫస్ట్ మనం దేవుడు అంటాం కదండి, దేవుడుకు ఉండాల్సిన గుణం ఏంటంటే పరిశుద్ధత. ఏమండి, ఆ బైబిల్ మనం చూడగల ప్రకటన గ్రంథం 15:4 వచ్చిన పరిశుద్ధుడు, నువ్వొక్కడివే పరిశుద్ధుడు. అంత మాత్రం యెషయా 6:3 వచ్చిన చూడగలుగుతున్నాం, దేవదూతలు ప్రభుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కేకలు వేస్తూ మనం చూడగలుగుతున్నాం. మిక్కిలి పరిశుద్ధమైన దేవదూతలు ప్రభు మహిమను చూడలేక, ఆయనలో ఉన్న తేజస్సు, ఆయనలో ఉన్న పవిత్రతను అంటే ఎవరు పరలోకములో కూడా ప్రభు వైపు ఒక ఏలు కూడా చూపించలేనంత ప్రభు పవిత్రుడుగా ఉన్నాడండి. ఈజ్ అ పర్ఫెక్ట్ గాడ్. ఏమండి, ఈజ్ అ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్. మానవుడి దారుగా ఆయన జీవించి మానవుడికున్న ప్రతి లోపంని జయించినవాడు. ఏమండి, అంత మాత్రమే కాదు, మనం కొన్నిసార్లు చూసినట్లు బైబిల్లో ప్రభు దినముని 7వ దినమున
ఆశీర్వదించి ఇది పరిశుద్ధమైన దినమని మనం చూస్తున్నాం. ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనం. అలాగే నిర్గమకాండం 3:5లో మనం చూడగలుగుతున్నాం, ప్రభు మోషేతో మాట్లాడుతున్నప్పుడు ఇది పవిత్రమైన స్థలం, ఇది పరిశుద్ధమైన స్థలం, నీ చెప్పులు తీయమంటూ మనం చూడగలుగుతున్నాం. ఇశ్రాయేలీల్ని దేవుడు పరిశుద్ధమైన దేశమునికి పిలుస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం నిర్గమకాండం 19:3లో. అలాగే మనము మందస పెట్టి ముఖ్యంగా ప్రత్యక్ష గుడారములో మనం చూసినట్లయితే అతి పరిశుద్ధమైన స్థలం, అతి పరిశుద్ధమైన స్థలములో ఈవెన్ యాజకుడు కూడా అది కూడా తన పాప పరిహారము చేసుకొని తన యాజకుడు సంవత్సరాన్ని ఒకసారి మాత్రమే ఆ స్థలంలో ప్రవేశించాలి. ఆ విషయాలు కూడా మనం నిర్గమకాండం 26:34 మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ వస్తువులు పరిశుద్ధతను దేవుడు పిలిచినట్టు చూడగలుగుతున్నాం. ప్రజలను దేవుడు పరిశుద్ధులను పిలిచినట్టు చూడగలుగుతున్నాం. దినాన్ని పరిశుద్ధులను పిలిచినట్టు దేవుడు చూడగలుగుతున్నాం. కానీ ఎట్ట ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు పరిశుద్ధత అయింది, దేవుడు వారిని పరిశుద్ధపరిచాడు కాబట్టి, దేవుడు వారిని పవిత్రపరిచాడు కాబట్టి. దేవుడు లేకుండా ఇశ్రాయేలు దేశం పరిశుద్ధమైన దేశం కాదు. దేవుడు లేకుండా మందస పెట్టి పరిశుద్ధమైనది కాదు. దేవుడు లేకుండా మోషే నిలబడిన స్థలం పరిశుద్ధమైనది కాదు. విశ్రాంతి దినం పరిశుద్ధమైనది ఎందుకన్నాడు? ఎందుకంటే ఆ దినము దేవుడి దినము కాబట్టి. చాలాసార్లు మనం అనుకుంటాం పరిశుద్ధత అంటే భక్తిని మనము ఆచరించాలి, పొద్దుటే లేచిపోవాలి, ప్రార్థన చేసుకోవాలి, 4 సార్లు వంగాలి, 7 సార్లు ఇటు తిరగాలి, తెల్ల బట్టలు వేసుకోవాలి, లేకపోతే నల్ల బట్టలు వేసుకోవాలి, పెద్ద బైబిల్ పట్టుకోవాలి, అటు చూడకూడదు ఇటు చూడకూడదు, చాలాసార్లు మనం అనుకుంటుంటాం అలా ఉంటే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. నో 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 నువ్వు పరిశుద్ధుడిగా ఉంటున్న కారణం ఏంటంటే దేవుడు నీ తోడున్నాడు కాబట్టి, దేవుడు నిన్ను పవిత్రపరుస్తున్నాడు కాబట్టి, దేవుడు నిన్ను శుద్ధి చేస్తున్నాడు కాబట్టి. చూడండి, ఇంకా అంత మాత్రం కాదు, పాత నిబంధనలో మనం చూడగలుగుతున్నాం. పాత నిబంధనలో అక్కడ వస్తువులు పరిశుద్ధమైనవి మనం చూస్తున్నాం. బెల్షస్సర్ దానియేలు సమయంలో పందిరములో ఉన్న ఆ ద్రాక్షరసం పదములు కానీ లేకపోతే వస్తువుని తీసుకొచ్చి తను తాగి తందనాలు చేసినప్పుడు దేవుని ఉగ్రత తన మీద వచ్చినట్లు మనం చూడగలుగుతున్నాం. మెనీ టేక్ కేర్ ఫారసిన్. కానీ వస్తువులు, స్థలము, కొండ లేకపోతే మనుషులు కాదు, కానీ అసలైన పరిశుద్ధత క్రీస్తుని కలిగి ఉంటామనేది మనము కొత్త నిబంధనలు చూస్తాం. పాత నిబంధనలు ఇంకా కొన్ని ఉపమానములు ఉన్నాయి, బహుశా మీరు రాసుకోవచ్చు. లేవికాండము 11:44-27లో ప్రభు అంటాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. అంతమంది నిర్గమకాండము 19:22లో మనం చూడగలుగుతున్నాం, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అంటూ. మీరు లేవికాండం 20వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. లేవికాండం 20వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. ఒక ఉదాహరణ మనం చూద్దాం. లేవికాండం 20వ అధ్యాయం 7వ వచనం. కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి అంటూ 8వ వచనం చదవండి. నేను మీ దేవుడైన యెహోవాను, మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలను. నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచి యెహోవాను. సరండి, పరిశుద్ధపరచుకోండి అంటున్నాడు ప్రభు. కానీ పరిశుద్ధపరిచేవాడు ఎవరు? దేవుడే. పాత నిబంధనలో మనం చూడగలుగుతున్నాం, పరిశుద్ధపరచుకోండి అంటాడు ప్రభు. కానీ అక్కడ ప్రభువుని నేను పరిశుద్ధపరిచేవాడని మిమ్మల్ని అని మనం చూడగలుగుతున్నాం. కానీ కొత్త నిబంధన యేసు ప్రభు మరణం, పునరుద్ధానము ఒక విశేషమైనది. ఈవెన్ ఆయన జన్మము ఒక ప్రత్యేకమైనది. ఆయనలో పాప బీజము లేనివాడు ప్రభు. యేసులో ఉన్న విశేషత ఏంటంటే ఆయనలో మన వలె ఆయన జీవించినప్పటికీ ఆయనలో మానవుడు స్వభావాన్ని, మానవుడు ఆదాము స్వభావాన్ని నిర్మూలం చేసినవాడు. ప్రభు మనం చూసినట్లయితే ముఖ్యంగా యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనములో మనం చూడగలుగుతున్నాం. ఆయన దేవుని కుమారుడు. ఒకసారి చదవండి, ఆ యోహాను 1:14 చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడగు మన మధ్య నివసించెను.
తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటుమి. యోహాను ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకే ముందటివాడు ఆయను. మాత్రం కాదు, యోహాను 6:69 కూడా ఒకసారి చదువుదాం. మీ బైబిల్ చూడండి. నీవే దేవుని పరిశుద్ధుడేవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే అలాగే అపోస్తలుల 4:30 కూడా మనం చూడగలుగుతాం. పరిశుద్ధమైన సేవకుడిని ప్రభు పిలవబడితే మనం చూస్తున్నాం. ప్రభు పరిశుద్ధపరిచేవాడండి. ఏమండి, వాక్యం ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఈ వాక్యము మనల్ని పరిశుద్ధపరిచేది. చూడండి, ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనములో పౌలు అంటాడు, ఏమంటున్నాడు? చాలా చక్కని మాట మనం చూడగలుగుతున్నాం. ఒకసారి మీ బైబిల్ ఒకసారి చూడండి. ఎఫెసీ 5:26. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మూఢత అయినను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత. దేవుడు నేను పరిశుద్ధుని కానీ మీ పరిశుద్ధులుగా ఉండండి అంటే ఏంటి అర్థము? మనం పరిశుద్ధులుగా ఉండలేము వితౌట్ యేసుప్రభు. యేసుప్రభు లేకుండా మనము పరిశుద్ధంగా జీవించలేము. యేసు వాక్యము లేకుండా మనం పవిత్రంగా జీవించలేము. వాక్యము మనల్ని శుద్ధి చేసేది, యేసు ప్రభు మనల్ని శుద్ధి చేసేది. ప్రభు మాటలు మనల్ని పరిశుద్ధపరిచేది, మనల్ని పవిత్రపరిచేది. మనలో ఉన్న అపవిత్రత, మనలో ఉన్న ఆదాము స్వభావం, మనలో ఉన్న కామము, మనలో ఉన్న లోభము, మనలో ఉన్న ఐకిక విచారములు. యేసు లేకుండా ఒక వ్యక్తి నేను ఎన్ని ఆచారములు నువ్వు వెంబడించినా, నువ్వు ఎంతమందికి దానం చేసినా, నువ్వు ఎంత మేలు మనుషులకి నువ్వు చేసినప్పటికీ, నువ్వు క్రీస్తు యేసు నీ హృదయములో లేకపోతే, నువ్వు ఆయన ఇచ్చిన వాక్యముతో నీ మనస్సును నింపుకోకుండా నువ్వు శుద్ధి చేయబడకుండా ఉన్నావంటే నువ్వు పరిశుద్ధుడివి కాదు. పరిశుద్ధుడైన వాడు ఏమంటే, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండండి అని ప్రభు అంటున్నాడంటే, ఆది కాండములో ఇంకో మాటలు మీకు అర్థమైన చెప్పాలంటే, మీరు యేసులాగా ఉండండి, మీరు యేసు ప్రభు వాక్యముతో నింపబడండి, మీ హృదయములు ఆయన అమూల్యమైన విలువైన రక్తముతో కడగబడి. ఆ మాటలు ఇంకా మనం చూడగలుగుతున్నాం. నేను కొంచెం ముందుకు వెళ్తాను. ఇదే మాటలు మనం హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తున్నాం. దయచేసి మీ బైబిల్ తెరిచి చూడండి ఒకసారి. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. మరియు ప్రతి యాజకుడు దినదినమున సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండును. ఈయన అయితే పాపుల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిబారోసున్న ఆసీనుడాయను. పాపమైనప్పుడు, నీ హృదయంలో కల్మషమైనప్పుడు, ఏమండి చాలామంది అంటారు, అన్నా నేను రక్షించబడ్డాను, నేను మారు మనిషి పొందాను, నేను దేవుని కోసం జీవిస్తున్నాను, కానీ ఈ శోధనలో పడిపోయాను, ఈ పాపములో పడ్డాను, ఈ ఈ ఈ ఈ వ్యసనములో నేను బానిస అయిపోయాను, నాకు విడుదల లేదన్నా, ఏం చేయాలి? చాలామంది అడుగుతాను, నేను వింటున్నాను. దానికి ఏం చేయాలి? యేసు దగ్గరకు రావాలి. ఎందుకంటే ఆయన మన కోసము పరిహారము చేశాడు, ఆయన రక్తముని ఇచ్చి విమోచించాడు. ప్రభు గాయములో నుంచి కారుతున్న అమూల్యమైన రక్తము నీ స్వభావాన్ని మార్చగలదు. నీలో ఉన్న కోపము, నీలో ఉన్న స్వార్థము, నీలో ఉన్న అసూయ, నీలో ఉన్న ఈర్ష్య, నీలో ఉన్న ధనాపేక్ష, నీలో ఉన్న కామము, నీలో ఉన్న ప్రతి అపవిత్రతని యేసుక్రీస్తు రక్తము నిన్ను శుద్ధి చేయగలదు. ఏమండి, అది మాత్రమే కాదు, ఇదే మాటలు ఇంకా చక్కగా హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం మనం చూడగలుగుతాం. దయచేసి మీ బైబిల్ చూడుకుని కొన్ని ఎక్కువ రిఫరెన్స్లు ఇస్తున్నాను ఈరోజు, బహుశా మీరు మనలో ధ్యానించవచ్చు. ఒకసారి చూడండి. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గౌని వెలుగుట శ్రమ పొందెను. ఆయన రక్త
రక్తము మనల్ని విమోచించేది. ఆయన రక్తము మరి చాలాసార్లు మనం అడుగుతాం, అయ్యా పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా, పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా. పరిశుద్ధాత్మను ఏం చేస్తాడు చెప్పండి? ఆయన మన పాపములు ఒప్పించువాడు. అంత మాత్రమే కాదు, ఆయన మన హృదయముని యేసుక్రీస్తు రక్తముతో కడుగువాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధాత్మ పేరే పరిశుద్ధుడైన. ఏమంటే పరిశుద్ధాత్మ అని మనం పిలుస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ అనే దేవుడు మనలో ఉండాలంటే, మన దేహము పరిశుద్ధపరచబడాలంటే, గొర్రెపిల్ల రక్తమైన యేసుక్రీస్తు రక్తము ద్వారంగా మన దేహము, మన హృదయము, మన మనస్సు, మన సర్వము శుద్ధి చేయబడాలి. గొర్రెపిల్ల రక్తము ఏదైతే శుద్ధి చేయదో ఆ హృదయములో అపవిత్రతే, పాపమే. ఆ హృదయం అంతా సాతాను నిలయమే. ఆ హృదయం అంతా వ్యాధులు, బాధలు, నిరాశ, వ్యసనములు, పోరాటములే. నీ హృదయము యేసు రక్తముతో కడగబడిందా? ఎలా కడుగుతామన్నా? ఏమంటే కావద్దు, నీళ్ళు వేసుకుని మొహం కడుక్కుంటాం, చేతులు కడుక్కుంటాం, మా గుండును ఓపెన్ చేసి కడుక్కోవాలా అని అనుకుంటున్నారేమో. కాదండి. ఏమండి నువ్వు మోకరించి, దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడు ఆయన మన కోసం మరణించాడు. విశ్వాసముతో ఏమండి నీ అతిక్రమములు, నీ దోషములు దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మడు మనల్ని ఒప్పిస్తున్నప్పుడు ఒప్పుకోవాలి. ఏమండి ఇతరులకు హానికరంగా చేసినవి, ఇతరులకు విరోధం చేసినవి ఇతరులకు విరోధంగా ఒప్పుకోవాలి. దేవునికి విరోధంగా చేసినవి దేవునికి విరోధంగా ఒప్పుకోవాలి. ఒప్పుకొని చాలామంది ఒప్పుకుంటారు. ఒప్పుకొని ఏం చేస్తారు తెలుసా? మరలా చేస్తారు. ఏమండి ఒకప్పుడు పాపమును నువ్వు ప్రేమించావు, ఇప్పుడు యేసుప్రభు ప్రేమను నువ్వు ఎరిగాక, యేసుప్రభువులో ఉన్న శక్తిని నువ్వు గ్రహించుకున్నాక, నీ పాపంలో ఒప్పుకుంటే మాత్రం కాదు, ఆ దుర్మార్గమైన వ్యసనముల్ని నువ్వు ద్వేషించాలి. ఒకప్పుడు దేవుని వాక్యం ద్వేషించావు, ఒకప్పుడు దేవుని సన్నిధిని ద్వేషించావు, ఒకప్పుడు దేవుని సేవకులను ద్వేషించావు, ఒకప్పుడు యేసే అంటే నీకు ఇష్టం కాదు, ఒకప్పుడు నీకు సినిమాలంటే ఇష్టం, ఒకప్పుడు నీకు వ్యభిచారం అంటే ఇష్టం, ఒకప్పుడు నీకు లైంగిక పాపములంటే ఇష్టం, ఒకప్పుడు ఆ వ్యసనములు సిగరెట్ అంటే నీకు ఇష్టం, సారాయి అంటే ఇష్టం. కానీ ఇప్పుడు యేసుప్రభు నిన్ను మార్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను శుద్ధి చేశాడు. ఆయన రక్తముతో నిన్ను కడిగాడు, ఆయన వాక్యముతో నింపాడు. కానీ చాలామంది చేసే పని ఏంటి తెలుసా? పాపముని ఇంకా ద్వేషించారు. మనం ఏదైనా ఒకటి ద్వేషిస్తే మళ్ళీ దాని మొహం చూడండి. ఏమండి కొన్నిసార్లు రోడ్లలో నడుస్తున్నప్పుడు ఏమైనా ఆవులు, ఇప్పుడు లేవులండి, ఇప్పుడు ఆవులు లేవు, ఆవులు రోడ్డు మీద పెంటలు లేవు. మన వీధుల్లో పల్లెల్లో గ్రామాల్లో వెళ్తుంటే పేడ వేస్తూ ఉంటుంది. ఏమంటే ఆ పేడ వాసన ఏం చేస్తాం చెప్పండి? రోడ్లు అంటే మనం తొక్కుని వెళ్ళిపోతామా? ఆ పేడ వాసన ఉమ్మేసుకుని మనం పక్కకి వెళ్ళిపోతాం. అలాగే నీకు పాత జీవితం, పాత పాపం, పాత ఆశలు, పాత ఆలోచనలు, పాత బ్రతుకు, ప్రాచీన స్వభావం నీలో మరలా అపవాది పెట్టి ఆకర్షిస్తున్నప్పుడు నువ్వు అసహించుకోవాలి, నువ్వు ద్వేషించాలి, నీతి విశ్వాసమును ప్రేమించాలి, దేవుని వాక్యముతో నింపుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని పరిశుద్ధపరిచిన వారు. అంత మాత్రం కాదు, ప్రభు మనకి వచ్చిన ఒక గొప్ప వాగ్దానం దయచేసి చూడండి. మనకి అంత చదువుతున్న సమయం లేదు, బహుశా మీరు ఆ 1 కొరింథీ 6వ అధ్యాయము 11వ వచనం మాత్రం చదవండి. మీలో కొందరు అట్టువారే ఇంటురు గాని ప్రభువైన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరును కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఇంగ్లీష్ ఇంకా బాగుంది. బట్ యు వేర్ వాష్డ్, యు వేర్ సాంటిఫైడ్, యు వేర్ జస్టిఫైడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. యు వేర్ వాష్డ్. యేసు ప్రభు మన ఈరోజు కడిగాడు. ఆయన ప్రభు బల్లో మనం పాలు పొందుతున్నాం. ఒక తీర్మానం, ఒక నిబంధన చేశాం, యేసయ్యా నేను నీకోసం జీవిస్తాను, నీకోసం నేను బ్రతుకుతాను అని చాలామంది మనం తీర్మానం చేసి మరలా మనం ఆగిపోతున్నాం విశ్వాస జీవితంలో. మరలా మనం లోక ఆకర్షణలకు ఆకర్షించబడిపోతున్నాం, పాపానికి మనము లొంగిపోతున్నాం, వ్యసనములకి మనం లొంగిపోతున్నాం. కారణం ఏంటంటే మనలో దేవుని వాక్యం అనే శక్తి ద్వారా మనం నింపబడతలేదు. కాబట్టి వాక్యమని చదువువాడు, దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటితో ప్రార్థించినవాడు
ఆ రోజు ఏ పాపం చేయలేడు. ఎందుకంటే ఆ రోజు అంటే మళ్ళీ రెండో రోజు నువ్వు బైబిల్ చదువుతాం మానేస్తే ఖచ్చితంగా పాపంలో పడిపోతావు. ఎవరైనా సరే నీ హృదయము వాక్యము, దేవుని ఆదియందు వాక్యం ఉండిన, వాక్యము దేవుడై ఉండి, వాక్యమే దేవుడై ఉండను. ద వర్డ్ ఆఫ్ గాడ్స్ లైఫ్ నేను జీవింపజేసేది, నీ హృదయంను ఉల్లాసింపజేది. ఈరోజు క్రైస్తవులం అయ్యాక మనం చాలాసార్లు మన ఏమన్నా సంఘ పెద్దలు, మన విశ్వాసులు మనకు నేర్పించారు. ఏమంటే తెల్లవారుజాము లేచి ఆయన బైబిల్ తీసి చదువుకో, మోకాల మీద ప్రార్థన చేయకుండా ఏ పని చేయొద్దు. ఎంతమంది మనం పాటిస్తున్నాం? ఏమంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ డినామినేషన్ అవనివ్వండి, మీరు ఏ చర్చ్ అవనివ్వండి, ఏ ప్రాంతం అవనివ్వండి, ఆది సంఘములో మనకి నేర్పించారు. ఈరోజు కన్నీటి ప్రార్థన లేదు, ఒంటరి ప్రార్థన లేదు, ఏకాంతంగా దేవుని వాక్యం మనం ఎంత బిజీ లైఫ్ అయిపోయింది. పరిగెడతాం, స్కూల్స్ పరిగెట్టిపడతాం, ఆఫీసులు పరిగెట్టేస్తున్నాం, ఏమైనా కాలేజీలు పరిగెట్టేస్తాం, దేవుని వాక్యం మనం చదువుతలేదు, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయట్లేదు. కాబట్టి మనం ఎంత సంపాదించినా లేకపోతే ఎంత చదువుకున్నా మనకి మిలిగేది శ్రమే. జార్జ్ ముల్లర్ గారు అన్నారు, 93 సంవత్సరములు ఆయన బతికారు, 1 కోటి మందికి ఆయన సువార్త ప్రకటించి గొప్ప ఒక దేవుని సేవకుడు. ఆయన అన్నారు, ఆయన డైరీలో రాసుకున్నారు, ఈరోజు నాకు అధికమైన పనులు ఉన్నాయి కాబట్టి నేను అధికసేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయకపోతే నిరాశ వచ్చేస్తుందండి. మీకంతే, నాకు కూడా అంతే. ఏ రోజు మనం వాక్యం చదువు నిరాశ వచ్చేస్తుంది. చాలామంది అయ్యా మనసు బాగాలేదయ్యా, అయ్యో హృదయం బాగాలేదయ్యా, సరే అయ్యారు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ఈరోజు ప్రార్థన చేస్తారు, రేపు ప్రార్థన చేస్తారు, సరే ఆ వాక్యం వింటే కొంచెంసేపు ఆదరణ పొందుతావు. కానీ నువ్వు ఎప్పుడు ఆత్మీయ ఆహారం తింటావు? నువ్వు ఎప్పుడు దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదువుతావు? ఎప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు మోకాల మీద కన్నీటితో ప్రార్థన? ఇంకెప్పుడు చూసినా ఒక సేవకుడి మీద, ఒక సంఘం మీద, ఒక పాస్టర్ గారి మీద, లేకపోతే ఒక అన్న మీద, ఒక అక్క మీద నీ విశ్వాసాన్ని ఆనుకుంటావా? నువ్వు దేవునితో వ్యక్తిగతమైన సహవాసం కలిగి ఉండవా? ఏమండి, ఈరోజు చాలామంది మన జీవితంలో వాక్యమును ధ్యానించేవారు కాబట్టి మోకాలు, నన్ను అడిగితే బైబిల్ ఎలా చదవాలంటే ఉపవాసం ఉండి మోకాల మీద నువ్వు బైబిల్ చదువు, దానికంటే ఉత్తమైనది నీ జీవితంలోనే, దానికంటే విలువైన సమయం వేరేం లేదు. ఎంతమంది ఈరోజు బైబిల్ చదువుతానికి ఇష్టపడుతున్నామండి? ఎంతమంది మనం ఈరోజు దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటితో ప్రార్థిస్తానికి ఇష్టపడుతున్నాం? మనం ఇష్టపడలేకపోతాం. దేవుడు అంటే మనకి ఇష్టం అని చెప్తున్నాం, కానీ మన క్రియలు వ్యత్యాసం. అందుకే మనం శోధన సమయంలో, అందుకే అపవాది మనల్ని శోధించినప్పుడు మన శోధనలు ఏమైపోతున్నాయి చెప్పండి? అపవాదులు లొంగిపోతున్నాం. ఇప్పటికైనా సరే నువ్వు ప్రభు దగ్గరికి రా, దేవుని అడుగు, దేవా నాకు మనసు పుట్టించిన ఆయన, నీ వాక్యముని దివారాత్రములు చదివేవాడుగా, ధ్యానించేవాడుగా, పఠించేవాడుగా, వెంబడించేవాడుగా, నా హృదయం నేను ఎల్లప్పుడూ నీతోనైనా సమయం గడిపేదని. చూడండి, మనం ఇప్పుడు చూసిన ఇతరులు పోల్చుతుంటాం. ఏమండి, ఈరోజు ఇలాంటి యూట్యూబ్, ఫేస్బుక్లో చాలామంది పాస్టర్ని విమర్శిస్తున్నారు. ఒక మాట చెప్తాను, నేను ఏ పాస్టరు యేసుప్రభు రీప్లేస్ చేయలేరండి. ఏ పోపు, ఏ బిషప్, ఏ ప్రాఫెట్ యేసుకు రీప్లేస్మెంట్ లేరండి. యేసుప్రభు అండి. ఏమంటే దెర్ ఈజ్ నో బడీ పర్ఫెక్ట్. అందరూ పాపులే. నువ్వు 2 నిమిషం పరిశుద్ధుడైతే నువ్వు పరలోకంలో ఉంటావు. ఏమండి, కాబట్టి మనుషుల లోపాలు ఉంటాయి, ఖచ్చితంగా లోపాలు. మనము యేసుని కోసం ఈ లోకంలో యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఏమండి ఇంకెక్కడండి చర్చల్లో, లేకపోతే అక్కడ ఉద్యోగ సభల్లో, ఇక్కడ మనకు దొరకరండి. యేసు ప్రభు పరిశుద్ధమైన గ్రంథంలో దొరుకుతాయి. కల్తీ లేని యేసు. ఏమండి, బరయేసు ఉన్న ఒక ఆయన ఉన్నాడు, ఆయన డూపు. ఏమండి, యథార్థమైన ప్రభువులాగా నువ్వు జీవించాలంటే వాక్యమును, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వాక్యమును ధ్యానించాలి, వాక్యమును పఠించాలి, వాక్యం విను. హెడ్ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటారు చాలామంది. ఏమంటే పాటలు వినండి, తప్పేం కాదు, పాటలు పాడండి, తప్పేం కాదు. కానీ పాటల కంటే మించినది దేవుని వాక్యం. ఎన్నిసార్లు చదివారు వాక్యం? ఎంతసేపు చదువుతున్నారు వాక్యం? ఏమంటే మనసు బాగలేదని కూర్చొని ఏంది నా బతుకు అని తిట్టుకుంటున్నావు? ఏమంటే వాడు అలాంటి వాడు చేశాడు, ఇలా చేశాడు, వాడిని వీడిని తిడుతున్నావు, లేకపోతే బాధపడుతున్నావు, లేకపోతే ఏమండి మనసు బాగలేదని షాపింగ్ చేస్తున్నావు, లేకపోతే అటు ఇటు ఊర్లమ్మట తిరుగుతున్నావు, కానీ మనసు బాగలేదని బైబిల్ చదువుతున్నావా? నువ్వు బైబిల్ చదివి చూడు, అసలు నీ మనసుని దేవుడు ఎలా ఉల్లాసింపచేస్తాడు. దేవుని వాక్యములో ఉన్న శక్తి. ప్రతి మాట మనం అనుకుంటామండి ఏదో ఏముందని, కానీ చదివి చూడు, అసలు అర్థమవుతుంది. చదివితేనే కదా. విచారం ఏంటంటే, బాధకరమైన విషయం ఏంటంటే, ఈరోజు
సంఘములో ఉన్న సంఘ నాయకులు, సంఘ పెద్దలు, ఏమండి సంఘ బిడ్డలు అంటే వాళ్ళు ఏం ప్రయోజనం? సంఘముని నడిపించేవారు, 10 మందికి మాదిరిగా ఉండాల్సిన వారు కూడా బైబిల్ చదవకపోతే ఇంకేం చెప్పాలి? ఏమండి ఈరోజు అంచె దినముల్లో మనం ఉన్నామండి. నీ ఆత్మకి నువ్వే జవాబుదారు. మా పాస్టర్ గారు ఎలా అన్నారు, ఆ పలానా అయ్యగారు ఎలాగన్నారు, పలానా సేవకులు ఎలా చెప్పారు, పలానా వ్యక్తి అలాగన్నారు కాబట్టి రేపు యేసుప్రభు చెప్తే యేసుప్రభు ఒప్పుకోడు. నీకు వాక్యాన్ని ఇచ్చాను, నీకు బైబిల్ని ఇచ్చాను, నువ్వు చదివేలేదు, నువ్వు చదవలేదు. చాలామంది అంటారు, అయ్యా నా చదువు రాదయ్యా. ఏమండి పాత రోజుల్లో మేము నాన్నగారు నాన్నగారితో పాటు సేవకి వెళ్తుంటే చాలామంది మా నాన్నగారితో చెప్పి, అయ్యా చదువు రాదయ్యా, మా బైబిల్ చదువుకోవాలని అన్నప్పుడు మా నాన్నగారు అనేవారు, అమ్మా నువ్వు అడుగమ్మా దేవుణ్ణి, బైబిల్ చదువుకునే కృపను దయచేయనని. నా చాలామంది చెప్తూ వింటాను, ముసలమ్మలు పెద్దవారు, అయ్యా నేను అయ్యగారు చెప్పాక నేను అడిగేవాడిని దేవుణ్ణి, బైబిల్ మాత్రం చదువుతానయ్యా, మిలిగిన ఏం చదవలేను, పేపర్ కూడా చదవలేను. నీకు అంత విశ్వాసాన్ని ప్రభువుని అడుగు. లేదా ఈరోజు మన సెల్ ఫోన్లు ఉన్నాయి, ఆడియో బైబిళ్ళు ఉన్నాయి. ఏమండి పూర్వదినాలు కనీసం మనవరాలని లేకపోతే ఎవరిని చదివించుకునేవారు, కొన్నిసార్లు రేడియోలు ఉండేవి. ఈరోజు ఎంత దేవుడు టెక్నాలజీ మనకి ఇచ్చాడు. ఏమంటే ఆ సెల్ ఫోన్ బైబిల్ విందామని పెట్టుకుంటాం, దాంట్లో ఇంకా సినిమా పాటలు వింటారు, చెత్త వార్తలు వింటారు. ఏమంటే అనవసరమైన వాటిని నేను హృదయం నింపుకొని హృదయంని కలవరపరుచుకుంటాను. ఈరోజు దేవుని వాక్యము నిన్ను శుద్ధి చేసేది, నిన్ను పరిశుద్ధపరిచేది, నిన్ను విలువైన వాడిగా చేసేది. ఈరోజు దేవునికి నీ జీవితం ఇవి. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, అయా మా నేత్రములు నాయన, మా చెవులు, మా మనస్సు నాయన లోకం మీద, వాటి మీద మా మనసు మెల్లుతుందయ్యా. సెల్ ఫోన్లు పెట్టుకుంటున్నాం, టీవీల వైపు చూస్తున్నాం, మనుషుల వైపు చూస్తున్నాం, కానీ నాయన నీ వాక్యం వైపు మేము చూడలేకపోతున్నామయ్యా. నీ వాక్యమును మేము పఠించి ధ్యానించలేకపోతున్నాం. అందుకే మేము పవిత్రపరచబడలేకపోయామయ్యా. మాలో ఉన్న కల్మషము ఇంకును దినదినానికి రోత కంపు కొడుతుందయ్యా. అయ్యా మేము ఒకప్పుడు మేము ప్రార్థన చేస్తాం, ఒకప్పుడు బైబిల్ చదువుకున్నాం, గతముని చెప్తున్నాం, కానీ ఈరోజు మేము నీతో సమీపంగా లేని స్థితిలో ఉన్నామయ్యా. తండ్రి అయ్యా, నీ బంగారమైన పాదాలను పట్టుకుని వేడుకుంటున్నాం, నీ అమూల్యమైన రక్తముతో మమ్మల్ని కడుగు నాయన. అయ్యా మమ్మల్ని మేము పరిశుద్ధపరిచే శక్తి మాకు లేదు నాయన. మేము ఇతరులని పరిశుద్ధపరచలేమయ్యా, కేవలం నువ్వు ఒక్కడివే పరిశుద్ధపరచక. తను వాక్యను పంపి వారిని స్వస్థపరిచినట్లు, నీ వాక్యమును సెలవిచ్చినట్లు ప్రభువా మమ్మల్ని స్వస్థపరచు. మా హృదయములో ఉన్న రోత, మా హృదయములో ఉన్న ప్రతి పాపము, ప్రతి అపవిత్రతని శుద్ధి చేయనాయన. మా వ్యసనముల నుంచి, మా బంధకముల నుంచి విడుదల దయచేయనాయన. మా బలహీనత ఎరిగిన దేవా, మా బలహీనతలు ఎరిగిన ప్రభువా, మా వ్యసనములు జయించే శక్తి మాకు లేదయ్యా. అయ్యా నీతిమంతుడు నువ్వు ఒక్కడివే, యథార్థపరుడు నువ్వు ఒక్కడివే, పరిశుద్ధుడు నువ్వు ఒక్కడివే. మేమందరము పాపులము నాయన. అయ్యా మేము ఇతరులతో పోల్చుకోక, నీ వాక్యముతో మమ్మల్ని మేము పోల్చుకొని, మమ్మల్ని మేము పరీక్షించుకొని, దినదినముకి నాయన నీకు ఇష్టమైన మనసు కలిగి మేము జీవించేవారు ఉంటాం. సహాయం చేయి. ఈ మాటలు వింటే నీ బిడ్డలు నాయన దర్శించు, వారి హృదయములు కూడా పరిశుద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరియు ఈరోజు దేవుని మీతో మాట్లాడండి, మా తెలియపరచండి. దయచేసి గమనించండి, మీ ప్రార్థన అవసరతలు స్క్రీన్ కనబడుతున్న నెంబర్ 8939392139 నెంబర్కి మాత్రమే మీరు వాట్సాప్ కానీ వాయిస్ మెయిల్ కానీ మీరు పెట్టచ్చు, లేకపోతే కాల్ చేయొచ్చు. మరి మీరు చాలామంది నాతో మాట్లాడాలని ఆశిస్తున్నారు, మీతో మాట్లాడుతున్నానండి. మీరు వాట్సాప్ చేయాలి, లేదా కాల్ చేయాలి, ఒకేసారి అందరితో నేను మాట్లాడుతున్నాను. అసాధ్యము. మీ పేరు, మీ ఊరు, మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. అంత మాత్రం కాదు, ఈ పరిచర్య ద్వారంగా చాలామంది మేలు పొందారు. ఎంతోమందికి దేవుడు మంచి ఉద్యోగాలు ఇచ్చాడు, ఎంతోమందికి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు, ఎంతోమందిని దేవుడు మరణము నుంచి కాపాడాడు, ఎంతోమంది దేవుడు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశారు. కానీ ఈరోజు ఎంతో విచారంతో, ఎంతో బాధ చెప్తున్నాను, మేలు పొందిన అనేక మంది కనీసం ఈ పరిచర్యని వారు గుర్తు చేసుకుంటలేదు. అలాంటి విధమైన ఆర్థికమైన సహాయం మనం మేలు పొందాక ఆ పరిచర్యను పోషించాల్సిన బాధ్యత మీ మీద ఉందనేది గమనించండి. మరి మిమ్మల్ని దేవుడు ప్రేరేపిస్తే ఈ పరిచర్యలో మీరు కూడా పాల్గొందామని ఆశిస్తే మరి స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారంగా మీ విరాళం పంపించవచ్చు. మీ పంపించే విరాళం ప్రతిదీ దేవుని సేవలో నమ్మకంగా వాడుతున్నాం. మరి దేవుని చేతి మీద కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. గుడ్ ఈవినింగ్.